అందరికీ నమస్కారం. మీరు బాగా చేస్తున్నారని ఆశిస్తున్నాను. ఈ రోజు మనం ప్రస్తుతం ఉన్న పుష్ప పార్ట్ 2 యొక్క ఉత్తమ చిత్రం గురించి మాట్లాడబోతున్నాము. కాబట్టి నా ప్రియమైన స్నేహితులను ప్రారంభిద్దాం. అయితే నా ఛానల్ కు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు స్నేహితురాలు, ఎందుకంటే నాకు మీ మద్దతు కావాలి. ఇప్పుడు ప్రారంభిద్దాం. అల్లు అర్జున్ మరియు సుకుమార్ల పుష్ప 2 నిర్మాతలు ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ ఆగస్టు 15న విడుదల చేయబోతున్నట్లు గతంలో ప్రకటించారు. ఇప్పటి వరకు కట్ చేస్తే పుష్ప 2 విడుదల వాయిదా పడిందని బాలీవుడ్ మీడియా సంస్థల నుండి వార్తలు వచ్చాయి. ప్రఖ్యాత బాలీవుడ్ అవుట్లెట్ నుండి వచ్చిన ఈ నివేదిక నిజంగా నమ్మదగినది మరియు పుష్ప 2 వాయిదా పడితే దృశ్యం ఎలా ఉంటుంది? స్టార్టర్స్ కోసం 15 ఆగస్టు స్లాట్ ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. పాన్ ఇండియన్ ఫిల్మ్ అయినందున పుష్ప 2 మొదటి భాగానికి వచ్చిన విస్తృత రీచ్ ను బట్టి ప్రతి భాషలో మంచి రన్ను కలిగి ఉండాలని ఆశిస్తుంది. హిందీ చిత్రం సింఘం ఎగైన్ ఇప్పటికే విడుదల తేదీగా ఆగస్టు 15ని లాక్ చేసింది మరియు ఇది పుష్ప 2తో ప్రత్యక్ష పోటీలో ఉంది. తమిళం, కన్నడ, హిందీ మరియు ఇతర భాషలతో సహా దాదాపు ప్రతి భాషలో బహుళ కొత్త విడుదలలు ఉంటాయి. ఇవి అవకాశాలను ప్రభావితం చేయగలవు. పుష్ప 2 కాబట్టి సాధ్యమయ్యే ప్రతి భాషలో సోలో విడుదలతో మంచి తేదీకి వాయిదా వేయడం చెత్త విషయానికి కాదు. కానీ మరోవైపు ఆర్ఆర్ఆర్ మరియు సాలార్ కేసులతో మనం గమనిస్తే వాయిదాలు వారి సందడిని అడ్డుకున్నాయి. 2 చిత్రాలకు అసలు విడుదల సమయానికి భయంకరమైన హైప్ ఉంది మరియు అనుకోకుండా కోవిడ్ కారణంగా ఆర్ఆర్ఆర్ వాయిదా పడింది మరియు పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కారణంగా సాలార్ వాయిదా పడింది. చలనచిత్రాలు ప్రకాశవంతమైన నోట్లో ప్రారంభమయ్యాయి. అయితే అవి ఉన్న హైప్తో అసలు తేదీలలో విడుదలైతే సంఖ్యలు పెద్దవిగా ఉండేవి. ఇప్పుడు పుష్ప 2 విషయంలో కూడా అదే జరుగుతుంది. వాయిదా వేయడం వల్ల హైప్ ని కొంతవరకు తగ్గించవచ్చు. ప్రస్తుతానికి ఏదీ ఖచ్చితం కాదని పేర్కొంది. వాయిదా పుకార్లకు సంబంధించి పుష్ప 2 నిర్మాతలు ఎటువంటి మాటలు మాట్లాడలేదు. కాబట్టి దీనిపై స్పష్టత కోసం వేచి ఉండటం మంచిది. స్నేహితులను చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి భవిష్యత్తులో మరిన్ని వీడియోలు మరియు సినిమా సమీక్షల కోసం వేచి ఉండండి మరియు తదుపరిసారి మిమ్మల్ని కలుద్దాం. బై బై ఫ్రెండ్స్, జాగ్రత్త.